హలో అండి. మనం ఈ వీడియోలో స్పాంజ్ కేక్ అయితే తయారు చేసుకుంటున్నాం. దానికోసం ఒక గ్లాస్ మైదా పిండి అయితే తీసుకున్నాను. ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను. దానిలో ఒక చిటికెడు వంట సోడా అయితే తీసుకున్నాను. చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేనైతే యాడ్ చేయలేదు. ఇది పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ అయితే వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దానిలో ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదైనా ఉంటే వేసుకోవాలి. నేనైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా వాడొచ్చండి. 4 ఎగ్స్, నేను తీసుకున్న క్వాంటిటీకి 4 ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని దానిలో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా ఫ్లేవర్ కోసం వేసుకుని చక్కగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పెట్టేటప్పుడే కొంచెం ఫ్లఫీగా వస్తుందండి. అలా వచ్చిన మిక్సీలోంచి తీసుకుని దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒకే విధంగా, లేదంటే కేకు స్పాంజ్ కేక్లా రాదు. ఒకసారి టేస్ట్ చేస్తే ఇంకా బయట కేక్ అస్సలు పిల్లలు అడగరండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని ఒక గిన్నెలో మనం హీట్ చేసుకోవాలి. హీట్ అయిన దానిలో ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకొని చక్కగా అయితే హీట్ చేసుకోవాలి. వేరే బౌల్ తీసుకుని దానిలో నెయ్యి అయితే వేసుకుని అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే కేకు గిన్నెకి అంటుకోకుండా రావడానికి. నెయ్యి రాసుకున్న తర్వాత దానిలో కొంచెం పిండి అయితే తీసుకుని ఈ విధంగా చేసుకుని ఎక్స్ట్రా పిండి అంతా బయటికి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ బౌల్లో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని అన్నీ వేసుకుని చక్కగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేసుకుని హీట్ అయిన గిన్నెలో పెట్టుకుని చక్కగా అయితే మూత పెట్టుకుని 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. టూత్పిక్తో ఇలా చేసుకుంటే అంటుకోకుండా ఉంటే స్పాంజ్ కేక్ రెడీ అండి.